తన నవవధువు నేల మీద కూర్చుని భోజనం చేయడం చూసి ఆ బిలియనీర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. అత్తగారు ఆ అమ్మాయితో బల్ల వద్ద కూర్చుని తినమని చెప్పగా ఆ అమ్మాయి భయంతో నాకు ఎలా కూర్చోవాలో తెలియదు, దయచేసి నన్ను కుట్టకండి అని బదులిచ్చింది. అత్తగారు ఆ వ్యక్తి ఆ మాట విని నమ్మలేకపోయారు. అప్పుడు ఆ సహాయకుడు తాను చేసిన విచారణ ఫలితాలను వెల్లడించాడు. ఆ అమ్మాయి తల్లి చనిపోయిన తర్వాత సవతి తల్లి ఆ ఇంటికి యజమానురాలిగా మారాలనుకుంది. ఆమె ఆ అమ్మాయిని 5 ఏళ్ల చిన్నారి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మార్చేసి కుక్కలతో కలిసి బ్రతికేలా బలవంతం చేసింది. ఇప్పటివరకు ఆ సవతి తల్లి ఆ అమ్మాయిని ఒక ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా ఆ కుటుంబంతో వ్యాపార భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని పథకం వేసింది. ఆ సవతి సోదరి అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని ఏదైనా రుచికరమైనది తినిపించడానికి తీసుకువెళ్తున్నానని చెప్పింది. ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. ఆమె తన సవతి సోదరిని అనుసరిస్తూ ఒక హోటల్కు వెళ్ళింది. ఆ సవతి సోదరి ఆమెను శుభ్రంగా స్నానం చేసి రమ్మని చెప్పింది. ఆ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు గదిలో ఒక అపరిచితుడు ఉండటం చూసింది. ఆ అమ్మాయి భయంతో అక్కడి నుండి పారిపోయింది. అలా పారిపోతుండగా కారిడార్లో ఆమెకు అనుకోకుండా ఆ వ్యక్తి ఎదురయ్యాడు. ఆ వ్యక్తి చిన్నప్పటి నుండి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నయం కావాలంటే అతను స్వచ్ఛమైన మనసు కలిగిన ఒక అమ్మాయిని కనుగొని ఆమెకు దగ్గరవ్వాల్సి ఉంది. ఆ సహాయకుడు ఎంతోమంది స్త్రీలను చూపించినప్పటికీ ఆ వ్యక్తికి వారిలో ఎవరిపట్ల ఆసక్తి కలగలేదు. తన జీవితపు చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి తనను అన్నా అని పిలవడం అతను విన్నాడు. ఆ వ్యక్తి ఆ అమ్మాయితో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయి నిద్రలేచి నవ్వింది. తాను ఇంకా బ్రతికి ఉన్నానని ఆ వ్యక్తి గ్రహించాడు. తాను ఎప్పటినుండో వెతుకుతున్న అమ్మాయి ఆమెనని అతను గుర్తించాడు.